నిజామాబాద్ కార్పొరేషన్ లో రసవత్తర పోరు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్న బీజేపీ. ఎంపీ అరవింద్ను దెబ్బతీయటానికి ముగ్గురు ఒకటయ్యారా? నిజామాబాద్ లో అత్యధికంగా ముస్లిం ఓటర్ల ప్రభావం. మేయర్ అభ్యర్థి ఎంపికలో కీలకం కానున్న ఎంఐఎం. గతంలో ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ కు మేయర్. ఈసారి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తుందా? ఎంఐఎం పోటీ చేస్తున్న స్థానాలపై ఉత్కంఠ. మరోసారి ఎంఐఎం కు డిప్యూటీ మేయర్ దక్కుతుందా? ఊపందుకున్న పైసల రాజకీయం. మేయర్ పదవిపై కాంగ్రెస్ గురి. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా కాటిపల్లి సేమంతారెడ్డి. అన్ని పార్టీల్లో గెలుపు గుర్రాలను మచ్చిక చేసుకుంటున్న కాంగ్రెస్. ఎంఐఎం, బీఆర్ఎస్ లో కొందరు అభ్యర్థులకు కాంగ్రెస్ అభ్యర్థి ఆర్థిక భరోసా. కాంగ్రెస్ లో తమకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది అనే అనుమానం. ఇతర పార్టీల కార్పొరేటర్లతో ఇప్పటికే బేరసారాలు. గెలిస్తే మేయర్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలి అని కాంగ్రెస్ ప్లాన్. నిజామాబాద్ లో గెలిచేందుకు 25 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్. బీజేపీలోనూ అంతర్గత పోరు ఆ పార్టీకి నష్టం చేస్తుందా? 3 పార్టీలు కలిశాయి అంటున్న బీజేపీ విమర్శలను ఖండిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తోడు దొంగలు అంటున్న బీజేపీ. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థికి జాగృతి కవిత పరోక్ష మద్దతు. నిజామాబాద్ లో ఓడిపోతే మంత్రుల పదవులు పోతాయి అనే భయం. సొంత జిల్లాలు కావడంతో తన పదవికి ముప్పు వస్తుంది అనే ఆందోళనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్, ఎంఐఎం ను మహేష్ గౌడ్ మేనేజ్ చేశారా? నిజామాబాద్ రాజకీయాలు ఇప్పుడు ముక్కోణపు పోటీని దాటి చతుర్ముఖ వ్యూహాల వైపు మళ్లుతున్నాయి. గెలుపు కోసం కాంగ్రెస్, ఉనికి కోసం బీఆర్ఎస్, పట్టు కోసం బీజేపీ సమాలోచనలు చేస్తుంటే కింగ్ మేకర్ గా మారేందుకు ఎంఐఎం తన పావులను సిద్ధం చేస్తోంది. ముస్లిం ఓటర్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ కార్పొరేషన్ లో ఏ పార్టీకైనా మైనారిటీల మద్దతు లేనిదే మేయర్ పీఠం దక్కడం అసాధ్యం. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెర వెనుక సాగుతున్న ఆర్థిక ఒప్పందాలు, సీనియర్ నేతల పదవుల గండం వంటి అంశాలు ఇందూరు రాజకీయాలను రసవత్తరంగా మార్చేశాయి. ఈ ఎన్నికలు కేవలం ఒక కార్పొరేషన్ గెలుపు మాత్రమే కాదు, జిల్లాలో ఏ పార్టీకి భవిష్యత్తు ఉందో తేల్చే అగ్ని పరీక్షగా మారింది. నిజామాబాద్ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఎంఐఎం తన బలం ఉన్న పరిమితి స్థానాల్లోనే పోటీ చేస్తున్నప్పటికీ అక్కడ 100% గెలుపు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఎంఐఎం మద్దతుతోనే బీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కింది. ఈసారి కూడా హంగు వచ్చే అవకాశాలు ఉండడంతో ఎంఐఎం కార్పొరేటర్లే మేయర్ ఎవరో నిర్ణయించే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారబోతున్నారు. ఇక ప్రతి డివిజన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేయర్ పీఠానికి తాళం చెవి తమ వద్దే ఉంచుకోవాలి అని అసదుద్దీన్ ఓవైసీ వ్యూహ రచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ఇందూరు గడ్డపై జెండా పాతాలి అని పట్టుదలతో ఉంది. మేయర్ అభ్యర్థిగా కాటిపల్లి సేమంతరెడ్డి పేరును దాదాపు ఖరారు చేశారు. ఆమె ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థి కావడంతో ఇతర పార్టీలలోని గెలుపు గుర్రాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్, ఎంఐఎంలకు చెందిన కొంతమంది బలమైన అభ్యర్థులకు కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఆర్థిక భరోసా అందుతుంది అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గెలిచిన తరువాత వారి మద్దతు కూడగట్టుకునేందుకు ఇప్పటికే 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్రణాళిక సిద్ధమైనట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను రాజకీయంగా ఒంటరిని చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు ఒక్కటయ్యారు అని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఈ 3 పార్టీలు కలిసి ఒక్కొక్కరు సహకరించుకుంటూ బీజేపీ ఓట్ల శాతాన్ని తగ్గించేలా వ్యూహ రచన చేశాయి అని, ఇది పక్కా తోడు దొంగల వ్యవహారము అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం ఓట్లు చీలకుండా చూడడం ద్వారా బీజేపీని నిలువరించవచ్చు అనేది ఈ త్రిముఖ పోటీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక మరోవైపు బీజేపీలో ఉన్న అంతర్గత పోరు ఆ పార్టీకి మైనస్ అవుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సొంత జిల్లా అయిన నిజామాబాద్ లో కార్పొరేషన్ గెలవడం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ప్రతిష్టాత్మక అంశంగా మారింది. ఇక్కడ ఓడిపోతే ఆయన పదవికి ముప్పు వచ్చే అవకాశం ఉంది అనే ఆందోళనలో పార్టీ వర్గాలు ఉన్నాయి.
అందుకే ఆయన స్వయంగా రంగంలోకి దిగి బీఆర్ఎస్ ఎంఐఎం నేతలను మేనేజ్ చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక జిల్లా మంత్రులు సైతం ఇక్కడ ఫలితం తేడా వస్తే తమ పదవులకు గండం వాటిల్లుతుంది అని భయపడుతున్నారుట. జాగృతి అధ్యక్షురాలు కవిత పరోక్షంగా కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి మద్దతిస్తున్నారు అన్న వార్త ఇందూరు రాజకీయాలను మలుపు తిప్పింది. ఇక బీజేపీ ఎంపీ అరవింద్ను దెబ్బతీయడానికి బీఆర్ఎస్ తన పట్టును కొంత సడలించుకొని అయినా కాంగ్రెస్ కు సహకరించాలి అని చూస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీని వలన బీఆర్ఎస్ కేడర్లో కొంత అయోమయం నెలకొనే అవకాశం ఉంది. అయితే ప్రధాన శత్రువు బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ తెర వెనుక స్నేహం సాగుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్య విలువలు పక్కన పెట్టి ఇందూరులో ఇప్పుడు పైసల రాజకీయం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ తన మేయర్ అభ్యర్థి కోసం భారీగా నిధులు కేటాయించినట్లుగా గెలిచిన ఇతర పార్టీల కార్పొరేటర్లను కూడా ప్రలోభ పెట్టేందుకు సిద్ధమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ కార్పొరేటర్లే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది అనే అనుమానంతో ముందుగానే ఇతర పార్టీల కార్పొరేటర్లతో బేరసారాలు మొదలయ్యాయట. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఓటర్ల తీర్పు కంటే ఎన్నికల అనంతరం క్యాంపు రాజకీయాలే మేయర్ ఎవరో డిసైడ్ చేసేలా ఉన్నాయి. మరోవైపు ఎంఐఎం పోటీ చేస్తున్న అన్ని డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖర్చును చూసుకుంటుంది అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎంఐఎంతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది అని బీజేపీ ఆరోపిస్తుంది. మరోవైపు బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ తరుణంలో ఇందూరు గడ్డపై మేయర్ ఎవరు అనే ఉత్కంఠ భారీగా నెలకొంది.